హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. నేను మీ చిరంజీవి. సో లిటరలీ అంటే నాకు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్గా గూస్ బంప్స్ వచ్చింది లాస్ట్ ఓవర్ చూసి. బట్ చాలా టెన్షన్ మ్యాచ్ ఉండే అండ్ లిటరలీ అంటే నాకు ఆర్ఆర్ బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు గెలుస్తామా లేదా అనిపించింది. అండ్ రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ ఎట్లా ఆడినారంటే లిటరలీ అసలు వాళ్ళు బ్లాస్ట్ చేసి పడేస్తున్నారు బౌలింగ్ని. అండ్ బట్ హ్యాట్స్ ఆఫ్ అంటే ఎస్ఆర్హెచ్ కేమ్ బ్యాక్ కదా, లిటరలీ సూపర్. అంటే ఇప్పుడు మ్యాచ్ రివ్యూ చేసుకుంటే మనము ఫస్ట్ 8 ఓవర్స్ నాకు అంతేం అనిపించలేదు. అంటే అభిషేక్ అవుట్ అయిపోయినాడు, మళ్ళీ 8 ఓవర్స్ 48 for 2 ఉండే నాకు అనిపించిండే ఏమైనా పిచ్ ఏమైనా కష్టం లేదంటే మన వాళ్ళు మళ్ళీ ఏమైనా దుబ్బిస్తున్నారు మ్యాచ్ అనిపించింది. కానీ మళ్ళీ అక్కడి నుంచి ఏమన్నారంటే లిటరలీ సూపర్. ట్రావిస్ హెడ్ కానీ ట్రావిస్ హెడ్ ఓవర్ ఓపెన్ చేస్తున్నాడు స్టాల్ బౌలింగ్లో, ఓపెన్ చేసి ఉతికి పడేస్తున్నాడు 2 6 ఒక 4. మళ్ళీ అక్కడి నుంచి మన తెలుగు తేజం వైజాగ్ అబ్బాయి తన హోమ్ టీమ్కి ఆడుతున్నాడు సన్ రైజర్ హైదరాబాద్కి, నితీష్ కుమార్ రెడ్డి ఎట్లా ఆడినాడంటే కంప్లీట్ కంట్రోల్ తీసుకున్నాడు. అక్కడి నుంచి టిల్ 20th ఓవర్ దాకా 72 runs ఎంతో కొట్టినాడు. ఒక 46 balls ఏమో అవుట్ స్టాండింగ్ లిటరలీ. అంటే తను ఒక పిల్లర్ లాగా ఉండిపోయినాడు ఒక ఎండ్లో. సో లిటరలీ సూపర్, చాలా చాలా బాగా ఆడినాడు తను. అండ్ గ్రేట్ ఫైన్ ఫర్ సన్ రైజర్ హైదరాబాద్. అండ్ హ్యాట్స్ ఆఫ్. అంటే ఒక క్లిష్టమైన పరిస్థితి, క్లిష్టమైన సిచ్యువేషన్ ఉంటే మనకి. అండ్ ఆ పరిస్థితుల్లో వచ్చి తను ఆదుకొని టీంని తను భుజాల మీద వేసుకొని తన బాధ్యతలు మోసి టీంకి గట్టెక్కించి 200 స్కోర్ కొట్టించినాడు మన టీంకి. సో లిటరలీ సూపర్. అంటే ఆ టైంలో వచ్చి తను రెస్పాన్సిబిలిటీ తీసుకొని 200 దాకా తీసుకుపోయినాడంటే లిటరలీ సూపర్. అండ్ ఒక భుజాల మీద తీసుకున్నాడు తన బరువు అంతా. సో హ్యాట్స్ ఆఫ్. అంటే షార్ట్స్ కూడా ఎట్లా ఆడినాడంటే ప్రాపర్ క్రికెటింగ్ షార్ట్స్. సో అంటే అంత బాగా ఆడినాడు అండ్ సూపర్ ఆడినాడు లిటరలీ తను. అండ్ క్లాసింగ్ కూడా చాలా బాగా ఫినిష్ చేస్తున్నాడు మ్యాచ్. అండ్ నాకు ఎక్కడో అనిపిస్తుండేది 180-190కి ఆగిపోతాంలే 200 దాకా పోతామని. సో మళ్ళీ మంచి ఫినిష్ వచ్చింది. అండ్ 200 అంటే నాకు డౌట్ ఉండే, ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చాలా బాగుంది, నీళ్ళు తాగిస్తారు వాళ్ళు. టేబుల్ టాపర్స్ అంటే అంత ఈజీ అవ్వరు కదా వాళ్ళు. సో బట్ 202 దాకా వచ్చినాం, 201 దాకా 202 టార్గెట్ ఉండే. బట్ ఫస్ట్ ఓవరే స్వింకింగ్ భువి బట్లర్ని లేపేసినాడు, మళ్ళీ సంజు శాంసన్ లేపేసినాడు. సో దాని తర్వాత ఏమైందేమో కానీ 135 runs దాకా కూడా ఆడుకున్నారు, చెడు కూడా ఆడినట్టు ఆడుకున్నారు. అండ్ లిటరలీ అంటే ఏమంటే రానిలేదు మళ్ళీ ఎస్ఆర్హెచ్ గేమ్లోకే రియాన్ పరాగ్, మళ్ళీ యశస్వి జైస్వాల్ 13th ఓవర్ తర్వాత ఐ థింక్ టైమ్ అవుట్ తీసుకున్నట్టున్నారు. అప్పుడు నటరాజన్ బౌల్డ్ చేస్తున్నాడు జైస్వాల్ని. తర్వాత కూడా ఉతికేస్తుండే మ్యాచ్, అంటే రియాన్ పరాగ్ ఉతికి పడేస్తుండే బ్యాటింగ్లో. అండ్ ఇంకా ఈజీ క్రూజ్ అవుతుండ్రి రాజస్థాన్ రాయల్స్. మళ్ళీ లక్కీగా ఏమంటే ఇంకా మ్యాచ్ ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్నాను, హిట్మేర్ కూడా ఉతికేస్తుండే ఆ టైంలో. అంటే ఇంకా ఏం 35 and 21 బాల్ ఏముంటాయి, 38 and 24 బాల్. మళ్ళీ మ్యాక్రో జాన్సన్ ఓవర్లో కూడా ఉతికి పడేస్తున్నారు. ఎంతో ఒక 27 runs ఏమో ఉండే 18 balls. బట్ ఆ టైంకి కరెక్ట్ రియాన్ పరాగ్ అవుట్ అవుతాడు. తర్వాత ఏమంటే కరెక్ట్ ఏమంటే 21 of 15 6 కొడతాడు అనుకుంటే అప్పుడు హిట్మేర్. 21 of 50 27 of 3 overs 27 ఉండే. సో 21 of 17 ఉంటుంది. నటరాజన్ 2 dot balls వేస్తాడు, అప్పుడు మళ్ళీ వికెట్ పడుతుంది. అండ్ లిటరలీ సూపర్. హిట్మేర్ అవుట్ అయిపోతాడు, మళ్ళీ బ్యాట్ కమిన్స్ నెక్స్ట్ 3-0 తీస్తాడు. అండ్ అక్కడి నుంచి అయితే ఇంకా టర్న్ అయిపోయింది మ్యాచ్. సో అంటే రోమన్ పౌల్ కూడా ఉంటాయి కదా, తను ఎట్లు ఉతికి పడేస్తాడు. సో లిటరలీ సూపర్. అంటే ఓవర్ 3 overs సూపర్ వేస్తున్నారు బౌలింగ్, లిటరలీ సూపర్. అండ్ ఎస్పెషలీ 17th ఓవర్ 18th ఓవర్ 19th ఓవర్ 20th ఓవర్ ఈ 3 overs అయితే ఓడిపోయిన మ్యాచ్ని లేపి ప్రాణం పోసి పైకి లేపినారు మన బౌలర్స్. అంత బాగా వేసినారు బౌలింగ్, లిటరలీ సూపర్. అండ్ రోమన్ పౌల్ మళ్ళీ బ్యాట్ కమిన్స్ కూడా క్రూషల్ ఓవర్ చాలా చాలా బాగా ఇస్తాడు. 19 of 876 అట్లా అవుతుండే, బట్ కరెక్ట్ 6 కొడతాడు పౌల్. నాకు అనిపించి అంటే 13 of 6 ఉంది, కానీ ఇక్కడ ఛాన్స్ ఉంది, మనకు గెలిచే ఛాన్స్ అయితే ఉంది. బట్ లాస్ట్ ఓవర్లో ఏమైందంటే వాళ్ళు త్రూ ఓవర్ సరిగ్గా వేయట్లేదు, అశ్విన్ ఎండ్కి వేయట్లేదు. ఎందుకంటే అశ్విన్ నార్మల్గా మెల్లికి పరిగెడతాడు. సో మీరు ఎక్కడ మెల్లికి పరిగెడితే అక్కడ త్రో అయ్యాలి మీరు. సో అట్లా ఏమంటే రోమన్ పౌల్ ఉండే. బట్ లాస్ట్ బాల్ ఏమేస్తాడు భువి అంటే హ్యాట్స్ ఆఫ్, లిటరలీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఎల్బిడబ్ల్యూ అండ్ ఎస్ఆర్హెచ్ 1/1 runs. అంటే లాస్ట్ బాల్ ఎక్కడన్నా ఏమన్నా అవ్వచ్చు కదా మ్యాచ్, వాడు 1 కొట్టి సూపర్ ఓవర్ అవ్వచ్చు, లేదంటే వికెట్ పడితే అవుట్ అయిపోవచ్చు, లేదంటే 2 runs కొడితే వాళ్ళు గెలిచేయచ్చు. సో హ్యాట్స్ ఆఫ్. అంటే డెడ్ అండ్ యార్కర్ వేస్తున్నాడు అండ్ సూపర్ విక్టరీ. అంటే ఇది ఒక మనకి మొరాల్ బూస్టర్, ఎందుకంటే మచ్ నీడెడ్ విన్. అండ్ మనకంతా ట్రాల్ చేస్తున్నాం కదా, సైలెన్స్ చేస్తున్నాం సిఎస్కే ఫ్యాన్స్, ఆర్సీబీ ఫ్యాన్స్. సో అంటే నేను ఫ్యాన్ వార్స్లో అంత పోను కానీ, బట్ ఎనీవే వీఆర్ ఆల్సో బ్యాక్ విత్ బ్యాంగ్. అండ్ అంటే ఇప్పుడు కొందరు అంటారు, ఏం రాను 1 runతో గెలిచి ఇంత బిల్డప్ ఇస్తుంది. ఏదైనా 1 run అయినా విన్నే, 100 runs అయినా కూడా విన్నే. సో అది నేను చెప్పే పాయింట్.
ఎక్స్పెషల్లీ అంత ఘోరంగా ఓడిపోయినారు లాస్ట్ మ్యాచ్ 78 రన్లతో సిఎస్కేతో. దాని తర్వాత ఇట్లా చేయాలంటే సూపర్ లిటరలీ. అంటే అంటే అదొక్క సిక్స్ అంటే తెలిసిపెట్టిండే మ్యాచ్. అంటే 27 రన్ ఆఫ్ 18 బాల్ అంటే కరెక్ట్ 6 కొడతాడు. 21 ఆఫ్ ఎంత 17 మళ్ళీ మళ్ళీ అవుట్ అయిపోతాడు. 21 ఆఫ్ 14 అయిపోతుంది మ్యాచ్. తర్వాత కూడా అనుకున్నా ఇంకా ఉంది లేదు, ధ్రువ్ ఉన్నాడు అది ఉన్నాడు అని. బట్ నెక్స్ట్ ప్యాట్ కమిన్స్ తీస్తాడు ధ్రువ్ మళ్ళీ లిటరలీ సూపర్. అంటే వీ కేమ్ బ్యాక్ కదా. భువీ అయితే లాస్ట్ ఓవర్ సూపర్ అండ్ ఫస్ట్ ఓవర్ కూడా చాలా బాగా వేస్తున్నాడు. సో భువీనే మనకి ప్రాణం పోసి పెట్టేస్తున్నాడు ఈ మ్యాచ్లో. సో హ్యాట్స్ ఆఫ్ సన్ రైజర్. అంటే గర్వంగా చెప్పుకుందాం ఈ విన్ మనం. సో ఇప్పుడు 6/10 మనకేమంటే లక్నో థ్రెట్ ఉండే మనకి. సో లక్కీగా ఏమంటే మనం కూడా ఇప్పుడు గెలిచినాం కదా. సో నెట్ అంత ఇంప్రూవ్ కాకుండా కూడా ఇప్పుడు మనం ఇంకా అంట్లో ఉన్నాం. సో ఇంకొక 2 to 3 విన్స్ అయ్యి మనం ప్లే ఆఫ్కి వెళ్ళిపోదాం అండ్ అక్కడి నుంచి కప్పుది మాట్లాడదాం. సో ఎస్, అంటే నా టాక్టిక్ సింపుల్, ప్లే ఆఫ్ వెళ్ళినాక కప్పు కొట్టేది మాట్లాడాలి మనం. సో అది నేను చెప్తున్నా. బట్ హ్యాట్స్ ఆఫ్. సో స్టార్ పర్ఫార్మెన్స్ నితీష్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్ అండ్ క్లాసిన్. మళ్ళీ బౌలింగ్లో వచ్చేసి ప్యాట్ కమిన్స్ క్రూషల్ ఓవర్స్, మళ్ళీ భువనేశ్వర్ కుమార్. హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా అన్నారు టీమ్ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ చాలా ఇప్పటికీ ఎస్ఆర్హెచ్ ఫ్యానే, ఎప్పుడు హైదరాబాద్ ఫ్యానే. ప్రౌడ్ ఆరెంజ్ ఆర్మీ. జై హింద్.